రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పంచగ్రహ కూటమిలో ఏ స్థానంలో జరుగుతోంది అంటే కనుక మూడవ భాగంలో, అంటే మూడవ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి జరుగుతోంది. అయితే దీని యొక్క ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు. అయితే కొత్త ప్రయత్నాలు మీరు ఏది చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం కావచ్చు, కొత్త ఉద్యోగం కావచ్చు, కొత్తగా వేరే మారడం కావచ్చు, స్థానచలనాలు కావచ్చు, ఇలా మీరు కొత్తగా ఏది ఆరంభించాలన్నా అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. దీంతోపాటు సోదర సోదరీలతోనూ ఇదివరకు ఏదైనా ఎడమొహం పెడమొహంగా ఉండడం కానీ, బంధాలు తెగిపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా మీ మధ్య ఇబ్బందికరమైన వాతావరణం జరిగి ఉన్నట్టయితే కనుక అవి ఇప్పుడు బలపడి సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, రాజకీయ పరంగాను, ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణము ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటమిలో ఈ రాశిలో ఉండేవారికి జరగట్లేదు. అయితే కొన్ని అంశాలలో, అనగా మీరు తీసుకునే నిర్ణయం కానీ లేదా మీరు ఆచరించే విధానంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, అది ధనపరంగా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మరి దీనికి సంబంధించినటువంటి సూచన ఏంటంటే కనుక ఈ సమయంలో, ఈ పంచగ్రహ కూటమి సమయంలో మీరు ఎమోషనల్గా కానీ, లేదా అంటే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణంలో ఇరుక్కోవడం కానీ, లేదా అంటే మీరున్న రంగంలో కొన్ని తెలియని పనులు, అంటే మీకు తెలిసి కూడా ఎదుటివారికి తెలియని పనులు సంకల్పితంగా పొరపాట్లు చేసినట్టయితే కనుక దాని యొక్క ప్రభావము మీకు ఈ సమయంలో ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అంటే మిమ్మల్ని చెడు మార్గం కోసం పట్టించేటట్టుగా మనుషులు మీ చుట్టూ ఉంటారు, కానీ వారి మాటలు వినడం కానీ, లేదా వారితో ఏదైనా చెయ్యకూడని పనుల్లో వీరు భాగస్వామ్యం అవ్వడం కానీ, ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక మీ పై అధికారులతో కానీ, మీరున్న ప్రాంతంలో కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారము, ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా చదవడంతో పాటు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి 5 అరటి పళ్లను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎర్రని పువ్వులను దానంగా ఇవ్వండి. స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు, హనుమంతుడికి పూజ చేసేటప్పుడు ఎర్రని పువ్వులను, సింధూరాన్ని తీసుకువెళ్ళి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక ఎటువంటి దోషాలు కానీ, చెడు కానీ లేకుండా ఉండేందుకు ఇది పరిహారంగా చెప్పబడింది. ఈ సమయంలో మీరు ఈ పంచగ్రహ కూటమి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది ఏ అంశంలో అంటే కనుక మీరు పనిచేస్తున్న రంగంలో ఇందాక అనుకున్నట్టుగా గాసిప్స్కి దూరంగా ఉండండి. చెడు ప్రచారము, చెడు మాటలు ఎదుటి వ్యక్తిని కించపరిచేటట్టుగా చేసినట్టయితే కనుక ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.